వెల్కమ్ టు మై స్పైసీ హెడ్. ఈరోజు మనం మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఈ మెంతికూర పప్పు చేయడానికి 2 కట్ల మెంతికూర, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 కప్పు పెసరపప్పు, 1 టమాటో, 2 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు కావాలి. వీటితో పాటే బేసిక్ థింగ్స్ ఉప్పు, కారం, పసుపు తగినంత మనకి కావాలి. మెంతికూరని వండుకునేప్పుడు కాడలు ఉండరు, ఎందుకంటే కాడలు బాగా ముదిరిపోయి ఉంటాయి. అవి ఎంత ఉడకబెట్టినా గానీ మెత్తబడకుండా పీచులా తగులుతాయి. అందుకనేసి మెంతికూర బాగా లేతగుంటేనే కానీ, లేకపోతే కాడలు యూజువలీ వాడరు. ఈ మెంతికూర గనక మనకి పువ్వు కనిపించిందంటే ఇంక అది ముదిరిపోయినట్లే. స్టెమ్ చూస్తే చివరిన పువ్వు కనిపిస్తుంది. అలాగని కనిపిస్తే అది బాగా ముదిరినట్లు అర్థం. అప్పుడు మనం ఇలా టిప్స్ మాత్రమే గిల్లుకుని వాడుకోవాలి. కింద కాడంతా పడేయచ్చు. బాగా లేతగా ఉంటే గనక కాడు కూడా వేయచ్చు. కానీ మనకు తెలుస్తుంది గిల్లేప్పుడు, మన గోరుతో గిల్లినప్పుడు తెలుస్తుంది మనకి ఏది లేతగా ఉంది, ఏది ముదురుగా ఉంది అనేసి. లేతగా ఉంటే కాడు కూడా కొంచెం వేసుకోవచ్చు, ముదురుంటే పడేసి ఇలా చివరి కాడ మాత్రమే, చూస్తున్నారు కదా మూవీ క్లిప్ లో, ఇలా కాడలు మాత్రమే గిల్లుకుని పెట్టుకోవాలి. మనకి ఆకుకూర ఎంత ఫ్రెష్ గా కనిపించినా కానీ మనకు తెలియని సాఫ్ట్ శాండ్ మిగిలిపోతుంది. అందుకనేసి మనం ఈ ఆకుకూరని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. దానికోసం పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లో ఈ ఆకుకూర వేసి శుభ్రంగా దండ నీళ్లు పట్టి చేత్తో గట్టిగా ఆకుకూరలన్నీ కదుపుతూ కడగాలి. 1-2 సార్లు కడిగి ఆ ఆకుకూరని బెజ్జాల గిన్నె ఉంటే వడేసేయచ్చు. అలా బెజ్జాల గిన్నె గనుక లేకపోతే అదే వెజల్లో మీరు లాస్ట్ టైం కడిగేప్పుడు నీరంతా పడేయకుండా నీటితో అలాగే ఉంచేస్తే గనక ఆ ఆకు ఆ నీళ్ల మీద పైన తేలుతుంది. ఆ తేలిన దాన్ని మనం పప్పులో అలాగ తీసి వేసేసుకోవచ్చు. అప్పుడు పైన తేలుతుంది కదా ఆకు, ఏమైనా మట్టి కనుక ఉంటే అది అడుగును మిగిలిపోతుంది, ఆకు మాత్రమే పైన కనిపిస్తుంది. ఇలా కడిగి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయని, పచ్చిమిర్చిని ఇలా చిల్లికలుగా చేసి పెట్టుకుని టమాటోని కూడా ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. మనం ఏ వెజల్లో అయితే పప్పు కుక్ చేయాలనుకుంటున్నామో ఆ వెజల్లో పెసరపప్పు వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా నీళ్లు పోసుకుని కడుక్కోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఆ పప్పులో 1-3 గ్లాసులు, అంటే 1 కప్పు పప్పుకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇది సుమారు మాత్రమే, కరెక్ట్ మెజర్మెంట్ అని కాదు. సుమారుగా 1 కప్పు పప్పుకి 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. పోసుకుని మనం కడిగి పెట్టుకున్న ఆకు ఉంది కదా, ఆకు ఇలా పైన తేలింది కదా, దాన్ని ఇలా చూస్తున్నారు కదా మూవీ క్లిప్ లో, ఇలా గుప్పెడితో తీసి పైన దాన్ని ఆకు మొత్తం తీసి ఇలా పప్పు దాంట్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్నాక దాంట్లోనే మనం ఇంకా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ఉన్నాయి కదా, అవి కూడా చింతపండుతో సహా వేసేసి పెట్టుకోవాలి. చింతపండుని అలానే వేసేస్తున్నారు గుజ్జు తీయకుండా, కాబట్టి కొంచెం అరచేతిలో పెట్టుకుని గట్టిగా నొక్కితే ఉండలా అవుతుంది. అప్పుడు మనకి లోపలంతా విడిపోకుండా ఆ ఉండ అలాగే ఉంటుంది, తర్వాత తీసి పడేయచ్చు. ఇలా మనం కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకుని తర్వాత దాంట్లో తగినంత కారం, పసుపు, ఉప్పు వేసుకుని ఒక్కసారి మనం గరిటితో పైకి కింద కలిపేసి మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే పప్పు చక్కగా ఉడుకుతుంది. 3 విజిల్స్ వచ్చాక చూస్తే పప్పు ఇలా మెత్తగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు మనం పప్పుని ఒకసారి టేస్ట్ చూస్తే గనక మనకి ఉప్పు, పులుపు, కారం కరెక్ట్గా సరిపోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువలుంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఉప్పు తక్కువైతే వేసి కలిపేయచ్చు. అదే కారం కనుక తక్కువైతే కారం పొడి వేసి 2 ఉడుకులు రానివ్వాలి. పచ్చికారం ఉడకాలి కదా, అందుకనేసి 2 ఉడుకులు రానివ్వాలి. పప్పు కనుక చిక్కబడి ఉంటే గనక కొద్దిగా నీరు పోసి ఉడికించవచ్చు. పప్పు లూజ్గా ఉంటే గనక నీళ్లు పోయకుండా అలానే కారం వేసి ఉడికించేయచ్చు, కొద్దిగా చిక్కబడుతుంది. అదే పులుపు కనుక తక్కువైతే చింతపండు నీళ్లు పోసి 2 ఉడుకులు రానివ్వచ్చు. లేదంటే ఒక అరచక్క నిమ్మకాయ పిండారంటే పులుపు కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అన్ని టేస్ట్లు కరెక్ట్గా ఉండాలి పప్పులో. ఇప్పుడు మనం పప్పుకి తాలింపు వేసేస్తే పప్పు అయిపోయినట్లే. మన తాలింపుకు కావలసినవి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, 2-3 వెల్లుల్లి గర్భాలు, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ పొడి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఫ్రైయింగ్ ప్యాన్ లో వేసి వేడి చేసి ఆయిల్ వేడెక్కాక దాంట్లో 2-3 వెల్లుల్లి గర్భాలు వేసి
వేయించాలి. వెల్లుల్లి గర్భాలు వేగినాక దాంట్లో మన మిగతా తాలింపు దినుసులు ఉన్నాయి కదా, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు ఉన్నాయి కదా, అవి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంపుకుని పెట్టుకోవాలి. ఇలా ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు దాంట్లో మనం కరివేపాకు వేసేయచ్చు. కరివేపాకు ఈజీగా వేగిపోతుంది కాబట్టి కరివేపాకు వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. కరివేపాకు వేసినాక ఒక 2 సెకండ్స్ కదిపేసి వెంటనే మన దగ్గర ఉన్న ఇంగు పొడి ఉంది కదా, దాన్ని కొద్దిగా జల్లాలి. వేడికి స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఇంగు పొడి అలా పొంగుతుంది అనమాట. ఇంగు పొడి వాసన కోసం, మంచి సువాసన కోసం ఇంగు పొడి జల్లుతాము. ఇంగు పొడి వేసినాక ఒక 5-10 సెకండ్స్ తాలింపు తిప్పేసి దాన్ని తీసుకొచ్చి పప్పులో పోసేస్తే మన మెంతికూర పప్పు అయిపోయినట్లే. తాలింపు పోసినాక గరిటతో ఒకసారి పప్పుని మొత్తం కలయి తిప్పితే తాలింపులో ఉన్న నూనె అంతా పప్పుకు పడుతుంది. చక్కగా మన పప్పు చూడటానికి అందంగా రుచికరంగా ఉంటుంది. మన మెంతికూర పెసరపప్పు అయిపోతుంది. ఈ మెంతికూర పప్పుతో పాటు చారు కూడా పెట్టుకుంటే చాలా మంచి కాంబినేషన్ అవుతుంది. మెంతికూర పప్పు చారు అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ మెంతికూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది. మరి నా వంటను చూశారు కదా. మరి ఈ ఈజీ అండ్ టేస్టీ మెంతికూర పప్పు మీరు కూడా ట్రై చేస్తారు కదా. మరి మీరు నా వంటని, నా వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటాను. నా మరిన్ని రెసిపీస్ కోసం నా వెబ్సైట్ విజిట్ చేయండి. నా వెబ్సైట్ అడ్రస్ myspicyhead.com. థ్యాంక్ యూ.